హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ కంటైన్స్ 75% ఆఫ్ వాటర్? ఆన్సర్ వచ్చేసి బ్రెయిన్. మరి ఈ వాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి? మనం జర్నీ చేసేటప్పుడు ఎవరొకరు ఇలా అడుగుతూ ఉంటారు కదండి, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ ఫార్ యూ హ్యావ్ టు గో. హౌ ఫార్ యూ హ్యావ్ టు గో అంటే మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ ఆల్సో గోయింగ్ టిల్ ఢిల్లీ. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టిల్ ఢిల్లీ అంటే నేను కూడా ఢిల్లీ వరకు వెళ్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ? లేదా హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ అంటే మీరు ఎప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్, ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుంది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆన్ విచ్ ప్లాట్ఫామ్ డస్ ద ట్రైన్ అరైవ్? ఆన్ విచ్ ప్లాట్ఫామ్ డస్ ద ట్రైన్ అరైవ్ అంటే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డూ యూ నో విచ్ ప్లాట్ఫామ్ ద చెన్నై బౌండ్ ట్రైన్ హ్యాస్ ఎంటర్డ్? డూ యూ నో విచ్ ప్లాట్ఫామ్ ద చెన్నై బౌండ్ ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ అంటే చెన్నై వెళ్ళబోయే ట్రైను ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో మీకు ఏమన్నా తెలుసా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డి నాట్ నో వేర్ ద ట్రైన్ వాజ్, సో ఐ వెంట్ టు అనదర్ ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో నాకు తెలియక నేను వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, నేను వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, బై ద టైమ్ ఐ అరైవ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. బై ద టైమ్ ఐ అరైవ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే నేను వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ మిస్డ్ మై ట్రైన్ బికాస్ ఐ వాస్ ఎ బిట్ లేట్. ఐ మిస్డ్ మై ట్రైన్ బికాస్ ఐ వాస్ ఎ బిట్ లేట్ అంటే నేను కాస్త లేట్ అవడంతో నేను నా ట్రైన్ని మిస్ అయిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై టికెట్స్ ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ ఎట్. మై టికెట్స్ ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ ఎట్ అంటే నా టికెట్స్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ అవ్వలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, మీరు నా సీట్లో కూర్చున్నారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్. యూ ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ అంటే మీరు నా సీట్లో కూర్చున్నారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కెన్ యూ ప్లీజ్ గో అండ్ సిట్ ఇన్ మై సీట్. కెన్ యూ ప్లీజ్ గో అండ్ సిట్ ఇన్ మై సీట్ అంటే మీరు నా సీట్లోకి వెళ్ళి కూర్చుంటారా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ గెట్ అప్ దేర్, సో కెన్ యూ సిట్ ఇన్ మై సీట్ ఫర్ ఎ బిట్ అంటే నేను ఇప్పుడు పైకి ఎక్కలేను, సో మీరు కాసేపు నా సీట్లో కూర్చోగలరా అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ ట్రైన్ వల్ల చాలా లేట్ అయిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దిస్ ట్రైన్ మేడ్ మీ వెరీ లేట్. దిస్ ట్రైన్ మేడ్ మీ వెరీ లేట్ అంటే ఈ ట్రైన్ వల్ల చాలా లేట్ అయిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద ట్రైన్ అరైవ్డ్ ఎన్ అవర్ లేట్, దెన్ ఇట్ షుడ్ హ్యావ్. ద ట్రైన్ అరైవ్డ్ ఎన్ అవర్ లేట్, దెన్ ఇట్ షుడ్ హ్యావ్ అంటే రావాల్సిన దానికంటే ఈ ట్రైన్ గంట లేట్గా వచ్చింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యాజ్ ఇట్ వాస్ సో లేట్ ఐ కుడ్ నాట్ సిట్ ఇన్ ద ట్రైన్. యాజ్ ఇట్ వాస్ సో లేట్ ఐ కుడ్ నాట్ సిట్ ఇన్ ద ట్రైన్ అంటే ఈ ట్రైన్ చాలా ఆలస్యం అవడంతో నేను ట్రైన్లో కూర్చోలేకపోయాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, హైదరాబాద్కి ఏ టైంకి వెళ్తాము? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ టైమ్ విల్ వి గో టు హైదరాబాద్. వాట్ టైమ్ విల్ వి గో టు హైదరాబాద్ అంటే హైదరాబాద్కి ఏ టైంకి వెళ్తాము అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యాజ్ ద ట్రైన్ ఈజ్ లేట్ ఐ రీచ్డ్ హైదరాబాద్ ఎన్ అవర్ లేట్. యాజ్ ద ట్రైన్ ఈజ్ లేట్ ఐ రీచ్డ్ హైదరాబాద్ ఎన్ అవర్ లేట్ అంటే ఈ ట్రైన్ లేట్ అవడం వల్ల నేను హైదరాబాద్కి గంట లేట్గా వచ్చాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, గోయింగ్ బై ట్రైన్ విల్ వేస్ట్ ఆల్ మై టైమ్, సో ఐ వాంట్ టు గో బై ఫ్లైట్. గోయింగ్ బై ట్రైన్ విల్ వేస్ట్ ఆల్ మై టైమ్, సో ఐ వాంట్ టు గో బై ఫ్లైట్ అంటే ట్రైన్లో వెళ్ళడం వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అందుకే నేను ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నాను అని అర్థం.
వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.